నాన్న విషయంలో ఎమ్మెల్యేకి మాట ఇచ్చేసిన నాకు మాత్రం ఇంకా డాక్యుమెంట్స్ పంపించలేదు. వాడిని తీసుకొచ్చేయండి. వాడు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరున్నా తీసుకొచ్చేయండి. పోండి. బాయ్ బాయ్. మౌనిక, నీకెన్నిసార్లు చెప్పాను అతనితో తిరగొద్దని? నేను మీకు చాలాసార్లు చెప్పాను డాడీ, నాకున్న ఫ్రెండ్ ఆడొక్కడే అని. అయినా మీరు దేనికి భయపడుతున్నారు? ఏదో రోజు మీకే తెలుస్తుంది తన గురించి. ఏమైంది అంకుల్? లేవండి అంకుల్, మెల్లిగా కూర్చోండి. ఎవరు అంకుల్ వాళ్ళు? రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు. దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళొచ్చి కుదరదని చెప్పి పంపించేశాను. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో, ఇప్పుడు నేను మీకు అలా మాట ఇస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి. మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఓ ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునే లోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న. తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మా. నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ తనకన్నీ జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా? రే, బాలుగారు చెప్పిన ఊరు ఇదేనారా? ఇదే అనుకుంటారా? పక్క కాపు. కాపాడినా, నన్ను చంపేస్తారన్న, ప్లీజ్ అన్న. రే ప్రవీణ్ గా, నువ్వు ఎవ్వడెనకాల నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మొగోడే లేడ్రా. రేయ్, నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా.
ఏరా నేను పీసుకొట్టొచ్చాలో వాళ్ళని మడతెట్టేశావా? నువ్వు ఇంకా మారవారా? మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి. ఇప్పుడు ఆ రుద్రగడ మిమ్మల్ని కూడా వదలడు. రుద్ర ఆడేవుడు? అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్రో రాయో పట్టుకొని కొట్టాలి కానీ పరిగెత్తుకొచ్చావండి. ఆయన అంటే చుట్టుపక్కల 15 వాళ్ళకి ఇదండి. ఆ బొక్కలే. రేయ్ పద. ఏమైందిరా? తెలియట్లా. స్టార్ట్ అవ్వట్లేదా? సరే పద. అరే దిగు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పదరా వెళ్దాం. ఊర్లో ఏమైనా ముక్క సుక్క లాంటివి దొరుకుతాయా? ఆ, ఇక్కడ వైన్ షాప్ విస్కీ షాప్ కూడా ఉంటుంది అయితే. ఉంటాయి. ఆహా. మళ్ళీ ఎవ్వడ్రా నువ్వు ఇక్కడ? నమస్తే సార్. ఎవరు? అన్న ఊర్లో పెద్ద ఆయన, ఒకప్పుడు పెద్ద ఆఫీసర్. ఐసి. యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము. ఏం పని? నా ఫ్రెండ్ మౌనిక అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు. సో అడ్డొచ్చినోడిని 4 తంది తను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అది ఎవరో నేను కొనుక్కుంటాను. అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు. రే బాబు. సార్. చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా, వీళ్ళని అక్కడ తీసుకెళ్ళు. నేను చెప్పానండి చెప్పు. హలో చెప్పండి డిఐజీ గారు. ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను. రుద్ర మనుషుల్ని చితగ్గొట్టాడు. ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే ఆడ అచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధులానే ఉన్నాడు.